తెలుగు చిత్రసీమలో నటి దర్శకురాలు విజయ నిర్మల బాణి అనితర సాధ్యం. అత్యధిక కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకురాలిగా గిన్నిస్ బుక్ పుటల్లో చోటు సంపాదించారామె. ఆమె పేరులోనే విజయం కొలువై ఉండటం వల్లే పలు విజయాలు ఆమె దరిచేరాయని సినీ జనం అంటూ ఉంటారు. అయితే ఆమె విజయ నిర్మలగా మారడం వెనుక కథ అభిమానుల్లో కొందరికి తెలుసు. కానీ విజయ నిర్మల జయంతి సందర్భంగా ఆ వైనాన్ని మరోమారు గుర్తు చేసుకుందాం. విజయ నిర్మల తొలిసారి తెరపై కనిపించిన తెలుగు చిత్రం ఎన్టీఆర్ సొంత సినిమా పాండురంగ మహత్యం. అయితే అంతకు ముందే తన 4 ఏళ్ల ప్రాయంలో నిర్మల మచ్చరేకై అనే తమిళ చిత్రంలో కనిపించారు. టిఆర్ మహాలింగం మచ్చరాజుగా నటించిన ఈ సినిమాలో చిన్నప్పటి మచ్చరాజుగా నిర్మల అభినయించారు. ఇదే నిర్మల తెరపై కనిపించిన మొట్టమొదటి సినిమా. ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు పి పుల్లయ్యని దర్శకత్వం వహించటం వల్ల నిర్మల చురుకుదనం గురించి ఆయన భార్య నటి శాంతకుమారి విశేషంగా చెప్పేవారు. అలా నందమూరి సోదరులకు నిర్మల గురించి తెలిసిందే. తాము పాండురంగ మహత్యం నిర్మించే సమయంలో బాలకృష్ణుని పాత్రకు నిర్మలను ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ జయకృష్ణ ముకుంద మురారి ఈనాటికి అలరిస్తూనే ఉంది. ఈ పాటలోనూ కొన్ని సీన్స్లోనూ నిర్మల శ్రీకృష్ణునిగా కనిపించారు. తర్వాత భూ కైలాస్లో రాముని అవతారం పాటలో సీతగా తళుక్కుమన్నారు. ఆ తర్వాత కొన్ని తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమెను విజయ నిర్మలగా మార్చిన చిత్రం తమిళంలో తెరకెక్కిన ఎంగ వీట్టు పెన్. ఇదే ఆమె కథానాయికగా రూపొందిన తొలి సినిమా. విజయ సంస్థ నిర్మించిన ప్రప్రథమ చిత్రం షావుకారు ఆధారంగా ఎంగ వీట్టు పెన్ రూపొందింది. తెలుగులో జానకి పోషించిన నాయక పాత్రను తమిళంలో నిర్మల ధరించారు. అప్పటికే తెలుగులో ఓ నిర్మల, తమిళంలో మరో నిర్మల చిత్రసీమలో రాణిస్తున్నారు. దాంతో ఈ నిర్మలకు ప్రత్యేకత ఉండాలని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చక్రపాణి తమ విజయ సంస్థ పేరును ముందు అతికించారు. అలా విజయ సంస్థ ద్వారా హీరోయిన్గా పరిచయమైనందున నిర్మల కాస్త విజయ నిర్మలగా వెలుగొందారు. అలా మారగానే ఆమె కెరియర్ పెద్ద మలుపు తిరిగింది. పలు అవకాశాలు విజయ నిర్మలను వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాదు నటశేఖర కృష్ణకో విజయ్ నాయికగాను విజయ నిర్మల మారారు. ఆ తర్వాత కృష్ణ జీవిత నాయికగానే నిలిచారు విజయ నిర్మల.